పనితీరు మారాలి, ప్రజల్లో వ్యతిరేకత రాకముందే తీరు మార్చుకోండి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. గుంటూరు టీడీపీ నేతల సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. జిల్లాలో వర్గపోరు తారాస్థాయికి చేరిందని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబులతో పాటు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్ట్రం మొత్తం మీద గుంటూరు జిల్లా నేతల వ్యవహార శైలి ఇబ్బందికరంగా మారుతోందని ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. వర్గపోరు సాధారణమైందని, కొంతకాలంగా జానీమూన్ రావెలకు గొడవ జరిగిందని, దీంతో పార్టీపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని బాబు నేతలపై మండిపడ్డారు. గుంటూరు జిల్లా నేతలందరి చరిత్ర తన దగ్గరుందని ప్రస్తావించారు. ఇప్పటికే తన దృష్టికొచ్చిన కొందరు నేతలకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పనితీరు మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. నేతల తప్పులే కాదని, వారి బంధువుల తప్పుల వివరాలు కూడా తన దగ్గరున్నాయన్నారు బాబు. నేతలు చేసే తప్పులతో పార్టీ కూడా నష్టపోతోందనే విషయాన్ని గమనించాలని సూచించారు సీఎం. మార్పు రాకుంటే కఠిన నిర్ణయాలు తప్పవంటూ పరోక్షంగా హెచ్చరించారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని వెళ్లకుంటే కష్టమంటూ మోదుగులకు స్పష్టం చేశారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యలంక రిసార్ట్స్ వ్యవహారాన్ని భేటీలో ప్రస్తావించారు. అయితే సమావేశంలో జిల్లా పరిస్థితులపై చర్చించినట్టు చెప్పుకొచ్చారు మంత్రులు. ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అందరూ కలిసి వెళ్లి కూడా ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయమని కూడా కొన్ని ఉదాహరణలు కొన్ని నియోజకవర్గాల్లో వచ్చినటువంటి వాటిని ఉదహరిస్తూ చెప్పడం కూడా జరిగింది. సమిష్టిగా కలెక్టివ్గా అందరూ వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో పర్యటించడం, ఆ నియోజకవర్గాల్లో ఒక రోజంతా ఉండి కేడర్తో మాట్లాడటం, ఎక్కడ కూడా అహంభావానికి పోకుండా, ఈగోయిజానికి పోకుండా, అధికారం ఉన్నప్పుడు మరి యాంటీ ఇంకంబెన్సీ కూడా వస్తుంది కాబట్టి యాంటీ ఇంకంబెన్సీ కూడా రాకుండా ప్రజల ఆలోచనలకు తగినటువంటి విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు అందరికీ ఆదేశించడం కూడా జరిగింది. అందరూ కలిసి ఐక్యంగా సమిష్టిగా ఇంకా ఇప్పటికి ఆల్రెడీ సమిష్టిగా పనిచేస్తున్నారు. ఇక ముందు ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండాలని, ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకువెళ్లాలని, ప్రభుత్వం అందించేటువంటి సేవలన్నింటిని కూడా ఇంకా బలంగా ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా ప్రజలతో మమేకం కావాలని సీఎం పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి సమిష్టిగా పనిచేయాలని మంత్రులను ఆదేశించారు. జిల్లా సమస్యలను నేతలు కలిసికట్టుగా పరిష్కరించుకుని రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు.